సాదృశ్యమని ద్రాక్ష రసమును నువ్వు పానం చేసినప్పుడు మాత్రమే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతామని ఆయన వాక్కు హెచ్చరిక చేస్తుంది. ఈ రొట్టె గోధుమలను దంచి పిండి చేస్తే దాని ద్వారా వచ్చింది ఈ రొట్టె. అలాగే యేసు ప్రభువారిని కూడా ఆనాడు ఆ గింజలు ఏ విధంగా నలగొట్టారో అట్టి విధంగానే ఆయన శరీరాన్ని నీ కొరకు నా కొరకు నలగొట్టారు. ఆ నలగొట్టబడిన ఆ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను భుజించేటప్పుడు ఇది ఆయన శరీరము, నా కొరకు నలగొట్టబడిన శరీరము, నా కొరకు ఆయన శరీరము నాగుల చాలులవలే దొంగినటువంటి శరీరము, దానికి సాదృశ్యమైన శరీరాన్ని నేను భుజించడానికి సిద్ధపడుతున్నానని యోగ్యతతో ఆయన శరీరాన్ని భుజించడానికి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆయన నీ కొరకు నా కొరకు కార్చిన రక్తం నిన్ను రక్షించడానికి, నీ పాపము నుండి నిన్ను విమోచించడానికి, నీ శాపము నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను నిత్యత్వంలోనికి తీసుకువెళ్ళడానికి నీ కొరకు కార్చినటువంటి ఆ రక్తమే ఈ ద్రాక్షరసం. దానికి సాదృశ్యముగా ఇది ఆయన రక్తమని వివేచించి నువ్వు స్వీకరించినప్పుడు మాత్రమే నిత్య రాజ్యంలోనికి చేరగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రొట్టెను గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు. మరోసారి మీ దాస్తులను మీ సన్నిధిలోకి వస్తున్నాం. నాయన, నా కొరకు మా కొరకే నాయన నిన్ను నలగొట్టారు నాయన. అయ్యా, నీ శరీరాన్ని దున్నినట్లుగా చేశారు నాయన. నా కొరకే నాయన అనేక శ్రమలు అనుభవించావు. ఆ సాదృశ్యమైనటువంటి శరీరాన్ని నేను భుజిస్తున్నాను నాయన. నా కొరకు కార్చిన ఈ రక్తాన్ని నేను స్వీకరిస్తున్నాను నాయన. అయ్యో, నాలో అయోగ్యత ఉంటే దయతో నన్ను క్షమించండి నాయన. చూపుతో తప్పు చేస్తే క్షమించండి, తలపుల్లో తప్పు ఉంటే క్షమించండి, నోటి మాటల ద్వారా నీకు వ్యతిరేకత కలిగి ఉంటే దయతో మన్నించండి నాయన. క్రియలలో తప్పు ఉంటే క్షమించండి నాయన. నీ శరీరాన్ని భుజించటానికి నాయన అయ్యా యోగ్యతతో నీ శరీరాన్ని భుజించడానికి నీ కృప చూపించండి. ఏ బిడ్డ అయితే నేను సిద్ధపడి నీ శరీరమును భుజించి నీ రక్తము పానము చేస్తుందో వారు నాయన యోగ్యత కలిగి నీ శరీరములోను నీ రక్తములోను పాలు పంచుకుని నీ రాజ్య స్థాపనలో ఎత్తబడే గుంపులో ఉండటానికి మీ కృప, మీ సహాయము మా అందరిపై అనుగ్రహించమని సిద్ధపడిన వారందరూ కూడా నైనా ఈ శరీరమును పుచ్చుకుంటానికి మీ సహాయం అనుగ్రహించమని నజరుడు యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాడు తండ్రి. దయచేసి ఒక్కొక్కరు రెండమ్మ, ఒక్కొక్కరు ఇది ప్రభు శరీరము యోచించి, నాకు తెలియదు మీ క్రమం ఎలాగో తెలియదు రండి. అక్కడ ఉన్న ఇక్కడ కింద ఉన్నాయి. ఓకే, దయచేసి పీటర్ గారు కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రండి. శరీరాన్ని భుజిస్తున్నా. ఇమ్మానుయేలు రక్తము ఈపై రాయుటకు ఓ పాపియాకు మోదును నాగంగు ప్రభును యేసు నాతో మారుగా ఆశీర్వాద
ఇది ప్రభు శరీరమును యోచించి బలమును శక్తిని పొందు. ఇది ప్రభు శరీరమును యోచించి బలమును శక్తిని పొందు. ఇది ప్రభు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రవమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రవమయ్యా. నిపమించకయ నీ కృపలో నిపమించకయ నీ కృపలో నా పరాధములను క్షమించు. నా పరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను
నిన్ను గోటికిని తొలుమాలతో చేరితిని సిలువను నిన్ను గోటికిని తొలుమాలతో చేరితిని దయచేసి గమనించండి. ఇంకా ప్రభు శరీరము రానివారు, ఆయన రక్తము రానివారు ఎవరైనా ఉంటే ప్రభు బల్ల దగ్గర రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇంకెవరైనా ప్రభు శరీరంలోను ప్రభు రక్తము రాని ఎడల మీరందరూ కూడా ప్రభు బల్ల వద్దకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మిగిలినటువంటి ఆరాధన క్రమాన్ని కమల్ రాజు గారు నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి దేవుడి మీ జీవితాల్లో చేసినటువంటి మేలులను తలంచుకొని ప్రథమ పరములు ప్రత్యేక కృతజ్ఞతాస్తుతి